నేను వస్తే మర్యాద లేదు. ఒకరోజు కూర దగ్గర పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఏంటి అతనికి లేకుండా తినేసారా? మటన్ తేలేదు, అది తేలేదని గొడవ పెట్టుకున్నాడు. అది అవన్నీ ఇసురు కొట్టాడు ఆ రోజు. ఒకప్పుడు నిజంగా మటన్ తీసుకొచ్చినా కూడా బోన్లెస్ ఎందుకు తేలేదు అంటాడేమో. మాకు అమ్మతో పెట్టి మేము అన్ని చేసుకుంటూ వచ్చాం సార్, కానీ అది ఆయన సరిపోవట్లేదంట. ఆ కొండకి చిన్న కన్నం ఉన్నట్టుంది కింద. 1.5 year నుంచి అట్లానే చేస్తున్నా సార్. సో 1.5 year బ్యాక్ వచ్చింది ఇతను కరోనా వైరస్. సార్ మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు, ఆయనకి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. మమ్మల్ని తిడతాడేమోనమ్మా. బట్టలు కొంటుంటే ఇదేంటి బట్టలు ఇవేసుకుంటాడు అల్లుడు అని ఈ సిస్టర్ కొట్టేసేవాడు. సపరేట్ రూమ్ తీసుకెళ్లి అట్లా వేసి ఎంత టార్చర్ పెడతాడు. ఓహో, పబ్లిక్ గా వాళ్ళు ఎదుర్కొంటే డిబేట్ అవుతుంది. పేరెంట్స్ ముందు కాదు, అది వెరైటీ ఇక్కడ. పెళ్లిలోని నా కాలు కడిగి నెత్తి మీద నీరు చెల్లుకున్నారు కదా, అప్పుడు దేవుడిని అనుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులు ఈయన దేవుళ్ళ చూడాలా? సో మేము అతన్ని దేవుడు గారని పిలాలేమో ఫోన్ ఎత్తగానే. దేవుడు అయిపోయాను కానీ ఇప్పుడు ఏమో ఇలా అయిపోయానా మీ అమ్మకి మీ నాన్నగారికి. ఇంకానే రోజు స్నానం చేయించమనలేదు. మీ అమ్మగారు వాళ్ళు బిర్యానీ పెట్టించారు, అదే తిన్నా. నవ్వాలా అడవాలా అర్థం కావట్లేదు మీకు. అతని మేడం ఎందుకు సెలెక్ట్ చేసిందో. ఇలా ఉందని సెలెక్ట్ చేశారు. తర్వాత అన్ని చాలా మటన్ ఎక్కడ మీకు 3 ముళ్ళు వేసినప్పుడే మీ చెవులో చెప్పుంటాడు, మటన్ కూరలు లేకపోతే నేను మీ ఇంటికి రానని చెప్పి. వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది సార్, అది కనీసం కుక్కలు కూడా దూరం సార్. ఆ రూమ్ ఇచ్చారు నాకు. ఏం చేయాలంటే ఒకటి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాతో ఉంటుందా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటుందా డిసైడ్ అవ్వమండి. అలాగే నేను డిసైడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. మీ కడుపు నిండట్లేదు, మీకు అత్యాశ ఎక్కువైపోయింది, మీ కోరికలు ఎక్కువైపోయినాయి. మీకు ఏమన్నా సెన్స్ ఉందా? సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. చాలామంది అంటే భార్యాభర్తలు గొడవలై విడిపోవటం, లేకపోతే రకరకాల ఇష్యూస్తో విడిపోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఒక చిత్రమైన కేసు సార్. పరిస్థితి ఏంటంటే చాలా సిల్లీ రీజన్ అనమాట. అసలు రీజనే కాదు చెప్పాలంటే. ఆ రీజన్ తోటి ఇప్పుడు విడిపోబోతున్నారు. ఒకసారి మాట్లాడితే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. హలో అమ్మా నమస్తే అమ్మా, సుష్మిత అయినా మాట్లాడేది? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీరు మెయిల్ చేశారు కదా మాకు. రైట్ అమ్మా. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు విషయం ఏంటో చెప్తే మీ సమస్యని ఏ రకంగా పరిష్కరించవచ్చో ప్రయత్నం చేద్దామమ్మా, సరేనా? నమస్తే, చెప్పండి తల్లి. ఏంటమ్మా సమస్య ఏంటి? మ్యారేజ్ 3 years అవుతుంది సార్. మా పాప ఇప్పుడు మా ఆయన సడన్ గా విడాకులు కావాలి అది ఇది అని అంటున్నారని ఇంకా ఏంటని అర్థం కాక నేను పెట్టేస్తాను. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా? అరేంజ్డ్ మ్యారేజ్. మీరేం చేస్తూ ఉంటారు? పెళ్లికి ముందు జాబ్ చేస్తాను సార్, నర్స్ చేస్తాను హాస్పిటల్లో. పెళ్ళయ్యాక మా ఆయనకి ఇష్టం లేదు ఇంకా అంటే మానేసిన. నర్సింగ్ చేశారు, ఓకే. తర్వాత అతనికి వద్దు అన్నారు కాబట్టి ఆపేశారు. ఓకే. విడాకుల వరకు ఎందుకు వచ్చింది వ్యవహారం? నా నుంచి ఏం ప్రాబ్లం చేస్తే ఇప్పుడు మా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా మీ అమ్మ వాళ్ళకి మీ నాన్నగారు వాళ్ళకి నాకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదు, మర్యాద ఇవ్వడం తెలీదు, ఇట్లా అది గొడవలు పెట్టుకుంటూ ఉంటున్నారు అసలు మనకి. ఓకే ఓకే. ఏంటండి నాతో మీకు ప్రాబ్లం ఉంటే మీరు నాతో మాట్లాడి డీల్ చేయాలి, కానీ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు పల్లెటూరు మరి అట్లాగే ఉంటారు వాళ్ళు. ఇంకా పల్లెటూరులో ఇంకా బాగుంటాయి కదమ్మా మర్యాదలు. మనోడు ల్యాండ్ మార్క్ పైన ఉన్నట్టుంది కాదమ్మా. ఏ విషయంలో మర్యాదలు అంటే ఏమైనా గొడవ అయిందా, ఆర్గ్యుమెంట్ అయిందా? గొడవ ఏం చేస్తారు, ఇంటికి వచ్చినప్పుడు ఆయన ముందు కూర్చోకూడదంట, తర్వాత ఏమో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అట్లానే చికా పెట్టించుకుంటున్నారు. ఈ మధ్య బాగా గొడవ పడుతున్నాడు. ఇతని సమస్య ఎప్పుడు? ఇప్పుడు ఇతని సమస్య ఏంటమ్మా? మీ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చినప్పుడా, లేదంటే మీ పేరెంట్స్ ఇంటికి మీరు వెళ్ళినప్పుడా? అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చినప్పుడే ఆయనకి నచ్చట్లేదు. మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన బాగానే చూసుకుంటారు. ఈ కట్నం కట్నంలో కూడా ఇట్లా చేస్తారు, అవన్నీ ఎప్పుడెప్పుడో దుఃఖపడుతున్నారు. అట్లా గొడవలు వస్తున్నాయి సార్, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. అదొకే అమ్మా. కానీ ఇంతకు నువ్వు ఏదో అన్నావు చూడు, నించోకూడదు కూర్చోకూడదు అని, అదేం కావాలా?
ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట, బాగా చూసుకోవట్లేదంట. మేము మీరు మీ అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఎట్లా చూసుకుంటున్నాము, మీ అమ్మ వాళ్ళు మేము వచ్చినప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు నీకు తెలియదా, నీకు చెప్పడం తెలియదా అని వాళ్ళతో మాట్లాడట్లేదు. నన్ను చెప్పమన్నారు, మధ్యలో నేను ఇట్లా అయిపోతున్నాను. ఇదేంటండి, మన ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం అయితే మనం చూసుకోవాలి, అమ్మ వాళ్ళు లోడ్ చేస్తున్నారంటే అట్లా ఎట్లా చెప్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. పెద్దవాడు కూర్చోటం నాకు మైండ్ పనిచేయట్లేదు. వాళ్ళ అమ్మానంత సమానమే కదా వీళ్ళు కూడా. క్రీడాకుల దాకా వచ్చింది వ్యవహారము, ఇప్పుడు నేను ఏం చేయాలి పిల్లల్ని పెట్టుకొని అంటే, లేదు వచ్చారా లేకపోతే ఇంకా వాళ్ళతో అక్కడ ఉండిపో అంటే, ఇక్కడ అమ్మ వాళ్ళని కూడా నేను వదలలేదు. అట్లని ఈయనంటే నాకు చాలా ఇష్టం, ఈయనకి వదులుగా లేకపోతున్నాను. ఏం చేయాలి నాకేం అర్థం కాదు. డైరెక్ట్ గా సంఘర్షణ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. ఇదేంటంటే అతనికి కావాల్సినటువంటి స్థాయిలో మర్యాదలు జరగట్లేదు. మీ వరకు మీరైతే కనుక అంటే మీకు ఒక వయసు ఉంది, ఆలోచన ఉంది, అనుభవం ఉంది కాబట్టి సహజంగా ఒక అల్లుడికి ఇచ్చే మర్యాదలన్నీ జరుగుతున్నాయమ్మా మీ ఇంట్లో? జరుగుతున్నాయి సార్, కానీ ఆయనకి నచ్చట్లేదు. ఆయన సరిపోవట్లా, నచ్చటం కాదు సరిపోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చట్లేదా సరిపోవట్లేదమ్మా అంటే వీళ్ళు ఎలా చేయాలి అలా చేస్తున్నారు, అవి ఆయన తీసుకోలేకపోతున్నారు మైండ్ కి. ఇదేంటి ఇట్లా చేస్తున్నారు ఏంటి, నేను వస్తే మర్యాద లేదు. ఒకరోజు కూర దగ్గర పెద్ద గొడవ పెట్టుకున్నారు, ఆ గొడవ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఏంటి అతను లేకుండా తినేసారా? అల్లుడు వచ్చారంటే ఎవరైనా ఇంట్లో మాకు ఎంతవరకు ఉందో అంతవరకు స్తోమతగా తెచ్చి ఏదో పెట్టగలము. మటన్ తేలేదు అది తేలేదని గొడవ పెట్టుకున్నాడు. అదేంటి అట్లా చేస్తున్నారంటే అవన్నీ ఇసురు కొట్టాడు ఆ రోజు అయితే. మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, ఇంకా ఇట్లా చేస్తున్నారేంటి అని. నేను కూడా ఇంకా సీరియస్ అయ్యాను. ఒకప్పుడు నిజంగా మటన్ తీసుకొచ్చినా కూడా బోన్లెస్ ఎందుకు తేలేదు అంటాడేమో. అది ఏదో కారణం చూపెట్టాం. అసలు ఈ చిన్న మ్యాటర్ కి అంటే అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఒక అల్లుడికి ఎలా చూసుకోవాలో తెలియదు. అల్లుడు అని పిల్లరు పేరు పెట్టి పిలుస్తారు హరి అని, అదేంటి అట్లాగా? మీ అమ్మ నాన్నలకు చెప్పేమండి అల్లుడు గారు అని ఒక 2-3 సార్లు పిలిపిస్తే కరుగుతుందేమో కదా. హరి గారు అంటే అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కలుస్తారు, వాళ్ళు తెలుస్తారు ఎలా పిల్లలు ఏంటని. నేను ఇంకా మధ్యలో చెప్పలేకపోతున్నాను. అదే మీరు అటు ఇటు నా మీద ఆడుతున్నారు ఆయన అట్లాగా. వాళ్ళ మీద సీరియస్ అవ్వలేకపోతున్నారు, ఇప్పుడు నన్నే కదా అంటున్నారు. మీ అమ్మ వాళ్ళు వదిలేసి వచ్చేరా లేకపోతే నాకు విడాకులు ఇచ్చి అంటున్నాడు. పిల్ల గురించి కూడా ఆలోచించట్లేదు. కొంతవరకు మీ తల్లిదండ్రుల యొక్క తత్వం కూడా ఇక్కడ ఉంది కదమ్మా. వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి పోనీ కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడదాం. నాకు ఎవరు అన్నయ్య తమ్ముడు వాళ్ళు ఎవరు లేదు సార్ అమ్మని వాళ్ళని చూసుకోవడానికి. నేనే చూసుకోవాలి వాళ్ళని కూడా. అది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు మర్యాదలు తక్కువయ్యాయని గొడవ పెట్టుకుంటున్నాడు ఆయన. నా వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉందనుకో నేను సాల్వ్ చేసుకుంటానండి అంటే నా మాట అసలు వినట్లేదు. ఎలాంటి ప్రాబ్లం ఎవ్వరికి రాకూడదు అసలు. ఇప్పుడు ఆయన బలంగా విడాకులు అనేసరికి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. మాకు పెళ్లి అయినప్పటి నుంచి అదే టార్చర్. తర్వాత ఏమొచ్చి ఇంకా పండగలకి బట్టలు పెట్టినప్పుడు కూడా తక్కువ చేశారని చెప్తున్నాడు. తర్వాత మాకు పాప పుట్టినప్పుడు కూడా హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది, 2 లక్షలు ఖర్చు అయితే ప్రాబ్లం అయింది సార్ పాపకి. అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు, ఆయన కూడా ఇచ్చారు. ఇంకా ఇంత పెట్టాలంటే మా వల్ల కాదు అది ఇది అని అంటున్నారు. వాళ్ళినప్పుడు చూసుకోవాలి కదా సార్. అమ్మ ఇతని లెక్క ప్రకారం మర్యాద అంటే ఇవ్వాలా బాగా దండిగా? అంటే పండగ గానీ పబ్బానికి గానీ బట్టలు పెట్టి డబ్బులు ఇంకా ఇస్తూనే ఉండాలి, అలా పిండుతూనే ఉంటాడు వాళ్ళని. మా సొమ్మత పెట్టి మేము అన్ని చేసుకుంటూ వచ్చాం సార్, కానీ అది ఆయన సరిపోవట్లేదంట. సరిపోవట్లా, నేను మొదలే చెప్పాను కదా. ఆ కొండకి చిన్న కన్నం ఉన్నట్టుంది కిందన. 1.5 year నుంచి అట్లానే చేస్తున్నారు సార్. మా పాప పుట్టినప్పటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి మాకు. సో 1.5 year బ్యాక్ వచ్చింది ఇతను కరోనా వైరస్. మాట్లాడాలి సార్ ఒకసారి మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు. ఆయనకి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. మమ్మల్ని తిడతాడేమోనమ్మా. నేను ఏ పండగలకైనా దేనికైనా సరే దేనికో లోడ్ చేయలేదు సార్. మా సొమ్మత పెట్టి అన్ని పెట్టాము. బట్టలు గాన ఈ బట్టలు కొంటుంటే ఇదేంటి బట్టలు ఇవి వేసుకుంటాడు అల్లుడు అని ఈ సిసరు కొట్టేసేవాడు. సపరేట్ రూమ్ తీసుకెళ్లి అట్లా వేసి ఎంత టార్చర్ పెడతాడో. కానీ అయినా నేను ఎంత సర్దుకుపోయేదాన్ని. అంటే ఏంటమ్మా రూమ్ లోకి తీసుకెళ్తా అంటే ఏంటి ఈ బట్టలు ఏం బట్టలు దీనికోసం వేరే రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళ ముందు కాకుండా. ఓహో పబ్లిక్ గా వాళ్ళ ఎదురు డిబేట్ అవుట్ పేరెంట్స్ ముందు కాదు. అది వెరైటీ ఇక్కడ. ఓకే ఏదన్నా నువ్వు మీడియా ఇడాకులాగా వచ్చిందంటే పెద్ద మనుషులు లేకుండా మా ఇడాకులన్నీ జరగవు కదా.
ఏమైందమ్మా అని అప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు. ఇది ప్రాబ్లం అని వాళ్ళతో కూడా మాట్లాడాలి ఇది కదా. ఇది అమ్మ నేను ఖచ్చితంగా మీ అమ్మ నాన్నని ఎదుర్కొంటే మాట్లాడినాడు విడాకుల గురించి ఏం మాట్లాడతాడమ్మా. ఇది విడాకుల వరకు వెళ్ళే బ్యాచ్ కాదు. నిన్ను బాగా లొంగ తీసుకుంటున్నాడు, నిన్ను మెతగ్గా చేసుకుంటున్నాడు, విడాకులు అనే థ్రెట్ చూపెడుతున్నాడు. ఆ థ్రెట్ చూపెట్టి తనకు రావాల్సినవన్నీ కూడా మీ అమ్మ నాన్న ద్వారా రాబట్టుకుంటున్నాడు. ఇది ఇతనికి ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం. నువ్వు భయపడేంతకాలం ఇలాగే ఉంటుందేమో. అయినా కానీ ఇలాంటి వెరైటీ కేసుతో ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, లేకపోతే మీరు మీ అమ్మగారి ఇంట్లో ఉన్నారా? ఆయన అమ్మగారి వాళ్ళ ఇంట్లో లేదు మేడం, మేము హైదరాబాద్ కి వచ్చారా? ఈ రోజు వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ లో ఉండి ఉంటారు. ఒకసారి డిస్టర్బ్ అవ్వకుండా ఫోన్ ఎత్తితే కనుక సరే అమ్మా, లేదంటే ఇంకోసారి మాట్లాడదాం. ఒకసారి కాల్ చేస్తావా? చేస్తాను. పిస్నార్ అయితే కదా కాదు కదా? అన్ని చూసుకుంటున్నా సార్, ఎలాంటి లోడ్ చేయలేదు, కానీ మంచి మర్యాద లేదు. మీ అమ్మ వాళ్ళకి ఎట్లా పండగలకు వచ్చినప్పుడు ఏమి పెట్టరు, ఇన్ని డబ్బులు మేము ఖర్చు పెట్టాము, ఇన్ని పెట్టాము అని కట్న కానుకలు అన్ని చెప్పుకొని వస్తారు నాకు. ప్రతిరోజు 30 ఏళ్ళు పెళ్లిలాగా ప్రతిరోజు అదే. అంత డబ్బులు అవసరం అయితే కనుక నిన్ను పని చేసుకొని ఇవ్వాలి. నిన్ను పని ఆపించేసి నువ్వు వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి మీ అమ్మ నాన్న పోషించాలంటే వాళ్ళే పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు పోషిస్తారు? అవును సార్, వాళ్ళు పేదవాళ్ళే. వాళ్ళకి నేను ఒక్కదాన్ని కూతుర్ని, ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎంతో అప్పు చేసి పెళ్లి చేశారు. అవన్నీ తెలుసు ఆయనకి. ఎప్పుడు షేర్ చేసుకుంటాను నేను. మీ అత్తమామలకు చెప్పావమ్మా? వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పావు ఎప్పుడన్నా ఇతను స్టోరీ? అమ్మ వాళ్ళ దాకా కూడా నేను ఎప్పుడు చెప్పలేదు సార్. పెళ్లిలోని నా కాలు కడిగి నెత్తి మీద నీళ్ళు చెల్లుకున్నారు కదా, అప్పుడు దేవుడిని అనుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా అనుకుంటున్నారు వాళ్ళు అని అంటారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు దేవుళ్ళ కనిపించట్లేదా నేను అని అంటారు సార్. సో మేము అతన్ని దేవుడు గారు అని పిలవలేమో ఫోన్ ఎత్తగానే. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు దేవుడు అయిపోయాను కానీ ఇప్పుడు ఏమో ఇలా అయిపోయానా మీ అమ్మకి మీ నాన్నగారికి అని అంటారు. ఇంకానే రోజు స్నానం చేయించుకోలేదు ఏం మనిషి అభిషేకం. మరి ఏంటి మేడం, మరి అర్థం పద్ధం ఉండాలి. అయినా కానీ నువ్వు కూడా మరీ పిరికిదానిలా ప్రతిదానికి భయపడుతుంటే ఇలాగే ఉంటుందమ్మా. నిలదీయాలి, అడగాలి, ప్రశ్నించాలి. నువ్వు అడగవలసిందంతా మీ అమ్మ నాన్న దగ్గర అడిగి బాగానే తీసుకొచ్చి పెడుతున్నావు, కానీ ఎక్కడ అతను కడుపు నిండుతుంది? సర్లేండి విషయం కూడా ఎప్పుడు ఎలాంటి లోడ్ చేయలేదు సార్, కానీ వాళ్ళు ఇవ్వలేదు మర్యాద అని వాళ్ళ మీద సీరియస్, నా మీద సీరియస్ తీసుకొని విడాకుల దాకా డిసైడ్ అయిపోయాడు. అతను ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇస్తాడు విడాకులు ఇస్తే మన అందరం ఊరుకుంటాము. ఒకసారి ఫోన్ చేయమ్మా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. నేను ఎక్కడ ఉంటాను? తిన్నారా మధ్యాహ్నం? తిన్నానులే. మీ అమ్మగారు వాళ్ళు బిర్యానీ పెట్టించారు, అదే తిన్నా. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఎందుకండి అంటే అంటే వాళ్ళ మీదే పడతారు. అసలు చెప్పు, ఎందుకు కాల్ చేసావు? మీరు అంటే అంటే ఓకే వాళ్ళనే ఆడిపోసుకుంటున్నారు. అసలు అన్ని ప్రాబ్లం తెలిసే కదా మీరు పెళ్లి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నావన్నా కాదు. అసలుకి కనీసం మర్యాదలు కూడా తెలియకపోతే ఇంకెందుకు? ఏమి రెస్పాన్స్ లేదు కదా. నేను సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పెట్టాను, వాళ్ళు కాల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నైట్ లో ఉన్నారు. వాళ్ళకి నువ్వు నా పర్మిషన్ లో పెట్టావు. ఇప్పుడు మీరు ఎడాకులు అది కావాలనేసరికి నాకేం చేయాలి అర్థం కాలేదు. అందుకే వాళ్ళకి హెల్ప్ తీసుకుందామని నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. హరిగారు నేను నిరుపమ అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ వైఫ్ మాకు మెయిల్ చేశారండి, మీ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఇష్యూస్, అది కాస్త డైవర్స్ వరకు వెళ్ళడం. డైవర్స్ అనే మాట వచ్చిందంట కదా హరిగారు. సో ఏంటంటే సారీ, మీరు తినేటటువంటి టైంలో మేము డిస్టర్బ్ చేసినట్టున్నాం కాదు. నేను చెప్పేది కాదండి, ఒక 2 విషయాలు నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఏంటి అసలు మనం మర్యాద అనేటటువంటి సబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తాము? భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి అన్యోన్యత, ప్రేమ, ఒక మంచి దాంపత్య జీవితం అవనండి, లేదంటే బిడ్డను కన్నారు పాపని హ్యాపీగా చూసుకోవటం అనేటటువంటి సబ్జెక్ట్లో ఏమైనా తర్జన భర్జనలు ఉంటే కనుక ఈ వేదిక మీద చాలా ఇలాంటి అంశాలు ఎన్నో వేల సంఖ్యలో మనం రిజాల్వ్ చేసాం. ఎవరో ఎక్కడో అంటే మీ అత్తమామలే అనుకోండి, మర్యాద ఇవ్వట్లేదు అంటే వేరే విషయం. ఇచ్చిన మర్యాద సరిపోవట్లేదనో, లేదంటే నువ్వు ఇచ్చిన దాంట్లో క్వాలిటీ లేదనో, ఇంటికి రాగానే చికెనో మటనో లేదనో, లేదంటే పెట్టినటువంటి చొక్కా చిన్నదయ్యిందనో, లేదంటే ఇంకోటి ఏదో ఇవ్వలేదనో, ఇది ఎక్కడన్నా దేనికన్నా ఆది మధ్య అంతం అనేది ఉంటుందండి ఈ సబ్జెక్ట్కి. అంత ఈజీనా పెళ్ళిని పెటాకులు చేసేయటం? మీరు చెప్పండి, పూర్తిగా చెప్పండి. ఇప్పుడు వరకు ఆవిడ చెప్పినటువంటి వర్జన్ బహుశా ఏంటంటే 1 సైడెడ్గా ఉండుండొచ్చు.
ఇంకా మేము వినకూడదు, మేము చూడలేనటువంటిది ఆవిడ చెప్పనటువంటి అవమానాలు ఇంకా చాలా భయంకరంగా జరిగి ఉండొచ్చు. కాబట్టి వన్ సైడెడ్గా మేము డెసిషన్ తీసుకోవట్లేదు. మీకు జరగకుండాటువంటి అవమానం ఏ స్థాయిలో జరిగింది, తద్వారా ఈ అతి భయంకరమైనటువంటి బిడ్డను కన్నా తర్వాత డివోర్స్ తీసుకునేటువంటి అతి భయంకరమైన నిర్ణయానికి మీరు వచ్చారు. వివరంగా చెప్పండి, మేమేం మీకు అడ్డు చెప్పం. ఇప్పుడు ఏ పండగకైనా సరే, సంక్రాంతికైనా ఉగాదికైనా అల్లుల్ని మనం పిలుస్తారు. ఆఫీస్ అంతా లీవ్ పెట్టుకునేసి హ్యాపీగా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత కనీసం ఒక 1 వీక్ అయినా సరే స్టే చేస్తాం కదా సార్. ఇంకెప్పుడు వెళ్తారు? ఇక్కడ నడుస్తున్నారు సార్. మీ 3 సంవత్సరాల నుంచి మీ కూతురు మా ఇంట్లోనే ఉంది. నేను ఇప్పుడు అడిగాను ఈ మాట, మీరు ఎందుకు అడుగుతున్నారండి అని అడిగాను. అట్లా అడిగితే సార్ చండాలమైన పాయింట్స్. ఆవిడ మీ భార్య జీవితాంతం మీతోటే మీ ఇంట్లో కలిసే ఉండాల్సినటువంటి వ్యక్తి. మీ అత్తగారింట్లో మీరు జస్ట్ చుట్టం చూపుగా వెళ్తారు, వచ్చేస్తారు. దాన్ని దీన్ని ఎలా కంపేర్ చేస్తున్నారండి? సరే వాళ్ళు అన్నారు, వాళ్ళకి లేదనుకుందాం, మీకన్నా ఉండాలి కదా. ఒక విషయం కాదు మేడం, ఒక విషయం కాదు, గోల్డెన్ ఉన్నాయి. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అనేసి వాళ్ళందరూ తెలుసు. ఏ రోజు కూడా నాకు మటన్ పెట్టలేదండి. ఏ రోజు మటన్ పెట్టలేదు. ఏ రోజు మటన్ పెట్టలేదండి. మటన్ లేదని గొడవ పెట్టుకుని అట్లా మటన్ వాళ్ళు పెట్టకపోతే మీరు తెచ్చుకోకూడదండి. 1 కేజీ మటన్, చికెన్ వండాము, గుడ్ల కూర వండాము, అన్ని చాలా. మటన్ ఎక్కడ మీకు 3 వేసినప్పుడే మీ చెవులో చెప్పుంటాడు, మటన్ కూర లేకపోతే నేను మీ ఇంటికి రానని చెప్పి. సరే, అతను చెప్పే వర్జన్ అతను చెప్పనియండి అమ్మా. ఏమేం చెప్తాడో వింటాం. ఎంత హాస్యాస్పదంగా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి, చికెన్ బిర్యానీ కూడా వండలేదా? వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది సార్, అది కనీసం కుక్కలు కూడా దూరవు సార్. ఆ రూమ్ ఇచ్చారు నాకు. అది అల్లుడు ఇచ్చాడు. ఆ ఫ్యాన్ రిపేర్ చేద్దామని కనీసం ఏదైనా సరే ఆ ఫ్యాన్ తిరగకపోయినా కూలర్ కొన్నాను సార్. కూలర్ కావాలంటే ఏసీ కావాలంటమా. నువ్వు అతను పడుకుంటుంటే చీపురు కట్టతో నువ్వు ఫ్యాన్ తిప్పచ్చు కదమ్మా. ఏసీ పెట్టమన్నాను సార్. ఏమి హీరో అయ్యా నువ్వు. వేడి నీళ్ళు కూడా ఉండవు. పండక్కి అల్లుళ్ళకి మంచి మంచి బట్టలు, చైన్, ఉంగరైనా ఇస్తారు. అవి కూడా కోరుకోవట్లేదు. ఆ బట్టలు అయినా సార్ తెలుసా సార్, 100 రూపాయలు లుంగి, 50 రూపాయలు కట్ బనించారు సార్. రామరాజు లుంగి కూడా ఇవ్వట్లేదంట. 100 రూపాయలు లుంగి వేస్తారు సార్. కింద లుంగి పైన సూట్ ఇవ్వలేదు మీకు. నవ్వాలా అడవాలా అర్థం కావట్లేదు మీకు. అతని మేడం ఎందుకు సెలెక్ట్ చేసిందో. ఇలా ఉందని సెలెక్ట్ తర్వాత ఒక రోజు చేసుకుంటే 2 రోజు చేసుకోవాలేదాన్ని. వంటకి ఉపయోగించుకోవాలి దాన్ని, ఇంకా మర్చిపెట్టుగా ఉపయోగించుకోవాలి. చెప్పుకుంటే పరువు పోతుంది. ఈ టెలికాస్ట్ అయితే నా పరువే పోతుంది. నిజంగా పోతుంది. ఇప్పుడు నీ పరువు, నీ గాలి నువ్వే తీసుకున్నావు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? మా పాపకి బాధలు వచ్చింది సార్. హాస్పిటల్ జాయిన్ చేస్తే అది 3 lakhs వరకు అది అయిందన్నమాట. బిల్లు ఏదో 1 lakh పే చేసి మిగతా అల్లుడు కట్టుకుంటాడు, చూసుకుంటాడులే అనేసి సైలెంట్ గా అయిపోయేసి నా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాడి స్తోమత ఉండి కట్టలేదా అండి? స్తోమత లేక కట్టలేకపోయారా? వాళ్ళకి ఉంది. ఫంక్షన్ చేశారు సార్. మాకు సంబంధించిన బంధువులు, మా అమ్మ నాన్నలు వచ్చి ఏంటి ఇది మరి ఇంత దారుణంగా ఆ ఫంక్షన్ చేసేది, ఆ ఫస్ట్ కనుక ఎంత బాగా చేయాలి అనేసి నన్ను ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడారు సార్. ఆ ఎంగేజ్మెంట్ కానీ, పెళ్లికి సంబంధించి కానీ భోజనం సరిగ్గా లేవు. అసలు ఆ ఫంక్షన్ హాల్ సరిగ్గా లేదు. డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారో, ఏం చేసుకున్నారో తెలియదు. కానీ చెట్లు పడిపోతాం. ఫస్ట్ నుంచే డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నాడు సార్. అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు ఏదో రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఇప్పుడు ఈ లెక్కంతా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా, పెళ్లికి ముందు కూడా తెలిసిందా? పెళ్లి అయ్యి బిడ్డను కన్నా తర్వాత ఫస్ట్ పురుడు పోయినప్పుడు, ఫస్ట్ ఫంక్షన్ చేయనప్పుడు అప్పుడే నీకు అర్థమైందా? ఇదంతా కట్నం గురించి జరిగేటటువంటి గోల ఇదంతానే. నిన్నేమన్నా ఇలా తడిపి మోసేయాలా? డబ్బుల్లోని, బట్టల్లోని, వజ్ర వైడూర్యాల నుంచి దేవుడు అని అనట్లేదు అంటున్నావు అంటే ఏంటి? నీ హరి అనే పేరు ఏమైనా మార్చుకున్నావా? దేవుడు అని అనాలా? కాళ్ళు గడిగినంత మాత్రానే దేవుడా మీరు? వాళ్ళకి అల్లుడు అంటే దేవుడా? దేవుడిలాగా చూడట్లేదా మిమ్మల్ని? ఏదైనా పెద్ద రాజుగారి కుటుంబం నుంచి చేసుకునేది ఉండే. ఇవన్నీ జరగవయ్యా, నేను చెప్తున్నా. వాళ్ళ వరకు కూడా మాట్లాడక్కర్లేదు. వాళ్ళ స్తోమత అంతే, వాళ్ళ కెపాసిటీ అంతే, ఇంతవరకే వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. సరే, ఫుల్ స్టాప్, కామాలు, బ్రాకెట్లు అన్ని ఇంతే. ఏం చేస్తావు? ఏం చేయాలంటే ఒకటి, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాతో ఉంటుందా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటుందా డిసైడ్ అవ్వమండి. అలాగే మేము డిసైడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. మీ అమ్మ మీ నాన్న నువ్వు వదిలే, వాళ్ళ అమ్మ నాన్న వదిలే. అమ్మాల మర్యాద లేదు అయితే ఒప్పుకుంటున్నాను. నా నుంచి నీకేమైనా లోటు ఉందా అది చెప్పండి ఒకసారి. వాళ్ళు కాదు కదా నీతో కాపురం చేసి మంచిగా ఉండేది కదా. నేనేమైనా తప్పు చేస్తే అలా మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎందుకు అంతగానో మాట్లాడుతున్నారు?
వాళ్ళకి నేను ఒక్కదాన్ని ఉన్నాను, అటు వాళ్ళని వదులుకోలేను, ఇటు మీరంటే ఇష్టం, మిమ్మల్ని వదులుకోలేను. అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? మర్యాదలు చేయకపోవటం అనే అంశం తీసి పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చే మర్యాదలు మీకు సరిపోవట్లేదు, మీ కడుపు నిండట్లేదు, మీకు అత్యాశ ఎక్కువైపోయింది, మీ కోరికలు ఎక్కువైపోయినాయి, మీకేంటంటే ఎవరో స్నేహితులతోనో ఎవరితోనో మాట్లాడుతున్నారు, మీరు ఉద్యోగం చేయటం తక్కువ, కంపారిజన్లు ఎక్కువ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళ అత్తమామలు ఇలా చేస్తున్నారు, వీళ్ళ అత్తమామలు ఇలా చేస్తున్నారంటే కనుక ఏమండి, ఏ చెట్టుకు అంత నీడ. మీరు చేసుకునే ముందు మీ అత్తమామల యొక్క స్తోమత ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేటటువంటిది మీకే బాగా తెలుసు. మీకు కావాల్సినటువంటి ఎంక్వైరీలు, వెరిఫికేషన్లు అన్నీ చేసుకుని ఉంటారు. ఎందుకండి, అమ్మాయి కావాలి, బిడ్డ కావాలి, దాంతోపాటు ఈ గొంతెమ్మ కోరికలు అన్నీ తీర్చలేరండి, ఇంపాసిబుల్ అని చెప్పి తల్లిదండ్రులు వదిలేసి మీ దగ్గర రమ్మంటారా? ఏం న్యాయం అండి? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చదువుకున్నారు మీరు? విడాకులా? ఈ సమస్యకి పరిష్కారం విడాకులా? తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసేయాలి ఒక ఆడపిల్ల? నిజంగా ఇది ఇంకో పద్ధతిలో మాట్లాడుకుంటే ఇంకో విధంగా ఉంటుంది తెలుసండి. సింపుల్గా చెప్పాలంటే ఇది డౌరీ హెరాస్మెంట్ కింద వస్తుంది. నేను లీగల్గా కొన్ని టర్మ్స్ నేను మాట్లాడలేను, మన నిరుపమ మేడం లాయరు ఆవిడ మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడిగేటటువంటిది కేవలం రోజువారి మర్యాదలు కోరికలకు సంబంధించింది కాదు, కట్న కానుకల ఇష్యూలో కూడా మీకు అసంతృప్తి ఉంది అనేది మాకు అర్థమవుతుంది. అవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీరు ఆ అమ్మాయి మీద విరుచుకుపడి రోజు ఇదే నస, ఎంత భయంకరమైన నస, టార్చర్ అంటే కనుక అటొచ్చి మీ అమ్మ నాన్నకి చెప్పలేనటువంటి పరిస్థితి, ఇటువైపు వెళ్ళి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకేం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎంతవరకు పిండి ఆరేస్తుందండి ఒక ఆడపిల్ల? మీకు ఏమన్నా సెన్స్ ఉందా? ఇక్కడ ప్రేమ ఎక్కడుంది, ఆప్యాయత ఉంది, బాధ్యత ఎక్కడుంది, కుటుంబ విలువలు ఎక్కడున్నాయి? బంధం లేదు. ఈ అమ్మాయి మాట్లాడటం ఈజీ కదా. ఇప్పుడు మీ ఇంటికి కూడా ఈ అమ్మాయి వస్తుంది, ఇగో మీ అమ్మ ఇలా చేసింది అలా చేసింది అనే యూజువల్గా ఈ స్టేజ్ మీద మేము వినేటటువంటి స్టోరీస్ అన్నీ కూడా అవే. అత్తమ్మ బాధ ఇలా పడలేకపోతున్నాను, అలా పడలేకపోతున్నాను, ఇది అది కావాలంటే మీ నన్నన్నా కోరుకోండి, లేదంటే మీ అమ్మనన్నా కోరుకోండి అని చెప్పి ఈ కొంతమంది ఆడవాళ్ళు మాతో అంటూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ మొదలు పెడదాం ఈ అమ్మాయిని రేపటి నుంచి. వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అండి, జీవితం ఇంపార్టెంట్. వద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలి, బిడ్డను నువ్వు చూసుకోవాలని చెప్పి నర్సింగ్ చేసేటటువంటి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. మీరు కెరియర్ పరంగా ఎలా ఎదగాలి ఇవి ఆలోచించుకోండి. ఏం చేయగలరండి మీరు? వాళ్ళిద్దరిని తలకిందలు ఎలాడి తీసిన మీ అత్తమామల్ని, దీనికి మించి వాళ్ళు ఏం చేయలేరు. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి, కష్టమైతే ఇక్కడ ఉండండి. లేదు కదా వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్కలు కూడా సరిపోవండి, ఏసీ లేదండి, స్విమ్మింగ్ పూల్ లేదండి అంటే మటన్ పెట్టలేదండి. వాళ్ళు ఉన్న దాంట్లో అది పెడుతున్నారు, అప్పు సప్పు చేసి మీరు ఇబ్బంది పడకుండా పెడుతున్నారు. ఒక వారం అయ్యేటప్పటికి ఖచ్చితంగా మీరిద్దరూ అక్కడ ఉండటం అనేది వాళ్ళకి భారమే, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఎప్పుడు వెళ్తారో అనేటటువంటి మాట పొరపాటున అనుండొచ్చు. దానికి ఇంత శిక్ష వేస్తారా? ఇదే రూల్ మీకు అప్లై చేసుకోండి. రోజు అమ్మాయి మీ చెవులో వచ్చి మీ అమ్మ ఎలా అంది అలా అంది ఇది అది అని చెప్పి నస పెడితే కనుక మీకు ఎలా ఉంటుంది? మిస్సింగ్ కంప్లైంట్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అలా కళ్ళు మూసుకుని నడుచుకుంటూ. అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది, వాళ్ళు మేమేం చేయగలం అమ్మ, ఇంతకు మించి మేము చేయలేమన్నది. నేను ఇంతకు మించి నేను కౌన్సిలింగ్ చేయలేను, మినిమం ఇంగితం ఉందా, ఆలోచన ఉందా, వ్యక్తిత్వం ఉందా, మానవత్వం ఉందా, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఏమండి ఈ మర్యాద అనే పదం మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను, ఇంకొక 10 మందిని పిలుద్దాం. ఈ మర్యాద అనే సబ్జెక్ట్ని ఎవరు బాగా డిఫైన్ చేస్తారో చూద్దాం. ఎలా డిఫైన్ చేస్తామండి? దానికి ఏంటి, దాని కొలమానం ఏంటి? మర్యాద కొలమానం వాళ్ళ స్థితిగతులు బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి మీకు ఇంత ఇచ్చారు. వాళ్ళు అందులోనే ఉన్నారు, మీకు అంతే ఇచ్చారు. ఎవరో మీ స్నేహితుడు అత్తమామలు ఏదో రాజమర్యాదలు చేశారు కాబట్టి ఆ స్థాయిలో వీళ్ళు చేసే అవకాశం లేదు, అలాంటి అవకాశం లేదు అనేటటువంటిది ప్రప్రదంగా మీకు అప్పుడు పెళ్లి జరిగినప్పుడే మీకు తెలుసు. అయినా ఒకరి దృష్టిలో మర్యాద, ఇంకొకరి దృష్టిలో అమర్యాద కావచ్చు కదా సార్. అంతే కదా మేడం. మర్యాద అనేటటువంటి సబ్జెక్ట్ సెకండరీ అండి. వాళ్ళు మనసులో ఆ మనసులో ప్రేమ ఉందా, వాళ్ళ మనసులో ప్రేమ ఉందా? అల్లుడు గారు అని అంటే గౌరవం, అల్లుడు అంటే దగ్గరగా ఫీల్ అవ్వచ్చు కదా సార్. రోజు కాలు కడగాలి, పిలిస్తే కొడుకుని పిలిచినట్టు ఇంకా దగ్గరగా ఫీల్ అవ్వచ్చు, ప్రేమగా పిలుస్తున్నారు, ఇంకా దగ్గరగా పిలుస్తున్నారు. వాళ్ళకి ఒక్కతే కూతురు, ఆ కూతురికి మించినటువంటి ఆలోచన ప్రపంచం లేదు, కొడుకులాగా చూసుకుంటున్నారు. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, మీకు అమర్యాద చేయటంలో వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? మీరు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని టార్చర్ పెట్టడమే కదా. ఏం మీ అమ్మ నాన్న ఇలా చూసారు ఇలా చూసారని వాళ్ళకున్న ఒక కూతుర్ని మీరు ఏడిపించుకుని తింటారుగా. లేదండి, నాకు కనిపించేటటువంటి ఆస్తులు పాస్తులు వజ్ర వైడూర్యాలు బంగారాలు కట్టలు డబ్బులు అన్నీ ఉన్నాయండి, అవన్నీ దాచిపెట్టేసుకుని బీరువాలో తాళం కప్పేసేసి నాకు మాత్రం కుక్కలు దూరినటువంటి రూము, ఏసీ లేనటువంటి రూమ్ ఇచ్చారంటే అది వేరే విషయం. ఇప్పుడే ఫోన్ కాల్ ఆలకు కలుపుతాం, ఏమ్మా మర్యాద ఇదేనమ్మా, తప్పు కదా అని అంటాం. నేను చెప్పిన అన్ని విషయాలు మీకు తెలుసు. మీలో కూడా ఒక మనసు ఉంది, అందులో ఇది ఉంది. ఎటొచ్చి ఏంటంటే మీరు ఆ మాటలు ఈ మాటలు చెప్పుడు మాటలు వినేసి ఆ ప్రయోగాలు ఆ ప్రతాపాలన్నీ మీ భార్యమే చూస్తున్నారు. ఈ అమ్మాయి ఒక అమాయకురాలు, ఎక్కడ గొంతెత్తుకుని ఎక్కడ మాట్లాడలేదు,
ఇప్పుడు బిడ్డను తీసుకుని ఎక్కడ పోవండి సార్, మా ఆయన విడాకులు ఇస్తారంటే కనుక ఎందుకు విడాకులు ఇస్తారు? ఏ కారణం చేతి విడాకులు ఇస్తారు? ఏ కోర్టు ఇస్తుంది విడాకులు ఎలాంటి కారణాలకి? అర్థమైందా? ఆమె కోపం వచ్చిందా? మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు, మీరు కూడా మర్యాద ఇవ్వట్లేదు అంటావా? నాకు తప్పన. నేను గట్టిగా బల్లగుద్ది చెప్పగలను, మీకే ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఎడవాదం పెడవాదం అని ఒక వాదం తప్ప, వాళ్ళని అనవసరంగా నిలదీయటం, వాళ్ళ మీద 4 తిట్లు తిట్టడం తప్ప ఏమీ లేదు. మీకు తెలుసు వాళ్ళ స్తోమత అంతే ఇవ్వగలరని చెప్పి. ఎటొచ్చి పిలుపులు అంటారా? ఈరోజే అమ్మాయి మీ ఇన్లాస్తో మాట్లాడుతుంది, రేపటి నుంచి ఏమండి ముందొక ఏమండి వెనకతలో ఒక ఏమండి, ముందొక గారు వెనకతలో ఒక గారు పెట్టించేద్దాం, ఎందుకంటే ఖర్చు లేని పని కదా. కానీ ఆ తర్వాత మీరు మళ్ళీ మా అందమైన జీవితంకి ఈమెయిల్ పంపించి, సార్ దయచేసి ఆపండి సార్, ఇవి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి, ఈ గారులు మీరు తట్టుకోలేకపోతున్నాను, మా ఆవిడ ఆపమన్నా కూడా మా అత్త మామలు ఆపట్లేదని అంటే ఆ తర్వాత మీది ఇష్టం. సో కాబట్టి నేను అనేది ఒకే ఒక పాయింట్, దయచేసి అర్థం చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఈ జీవితంలో ప్రేమ ఆప్యాయతలు. మీ భార్య ఇందాకటి నుంచి ఒకటే అంటుంది, నేను ఇవ్వంది ఏదన్నా ఉంటే కనుక నన్ను శిక్షించండి, పరీక్షించండి, అడగండి. అదేవిధంగా ఇందాకటి నుంచి ఆ అమ్మాయి ఏముంది, నన్ను నా బిడ్డను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడండి, అడక్క ముందే మా కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. 4 గోళ్ల మధ్యన మాత్రం ఈ నస చంపేస్తున్నాడు. ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ దిస్ నాన్ సెన్స్ సబ్జెక్ట్. ఒక్క నాన్ సెన్స్ పనికిరానటువంటి సబ్జెక్ట్. దానివల్ల మీరు ఎక్కడ పోరు, ఆవిడ ఎక్కడ పోదు, మీకు అశాంతి, ఆవిడకి అశాంతి. దయచేసి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకు అంటున్నాను అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. నాకు కౌన్సిలింగ్ కూడా అక్కర్లేదు. ఇందులో నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఎవరి పొజిషన్ ఏంటి అనేది నాకంటే మీకే బాగా తెలుసు. ఏమో అతనే చెప్పాలి. అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేస్తాను సార్. ఆ మర్యాదలో మాత్రము లోటుపాట్లు మాత్రం నాకు కనిపిస్తున్నాయి సార్. ఓకే, సి నాకు అదొక్కటే, ఇంకా ఏమీ లేదు సార్. ఒక్కటేనండి. ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పటికే వాళ్ళకి మీ యొక్క బాధ వాళ్ళకి అర్థమయ్యి దానికి సంబంధించినటువంటి ఇచ్చే మర్యాదలు, ఇచ్చిపుచ్చుకోవటాల్లో వాళ్ళు చేసేటటువంటి మాడిఫికేషన్స్ అన్నీ చేశారు మ్యాక్సిమం. మీరు ఒకే ఒక్క మాట మీ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళిద్దరిని పెట్టి ఒకే ఒక్క మాట అనండి, మీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అని ఒక్క మాట అడగండి. మీరు ఎప్పుడన్నా అడిగారా ఈ 3 సంవత్సరాల మీ మొత్తం ప్రయాణంలో? వాళ్ళకి కొడుకు లేడు, ఒకే ఒక కూతురు, కొడుకైనా అల్లుడైనా మీరే. మీరు పెళ్ళైన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళని అత్తన్నారా మావన్నారా అని నాకైతే తెలీదు, గారులు మాట పక్కన పెడదాం. మీరు ఎంతవరకు మర్యాద ఇచ్చారు అనేటటువంటి ప్రశ్నతో నేను మొదలు పెట్టలేదు ఈరోజు. ఎందుకంటే కనుక కేసు జటిలం అయ్యి ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. వాళ్ళు మీకు మర్యాద ఇస్తే అదొక మర్యాద, మీరు వాళ్ళకి మర్యాద ఇస్తే అదో మర్యాద. ఇచ్చి చూడండి, ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడండి, నా దగ్గర నుంచి ఏం కావాలని ఒక మాట అడగండి. ఆ తర్వాత అసలు సిస్సలైనటువంటి ప్రేమ ఆప్యాయతలు మర్యాదలు మీకు వస్తాయి. మీరు వాళ్ళని చేదరించుకుంటూ ఆశయించుకుంటూ మీ ఆవిడ దగ్గర 4 మాటలు అంటూ, మీ ఆవిడ ఒక 4 మాటలు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ, మీ అందరి మధ్యన దూరం ఇంత పెరిగిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి ఒక ఆర్టిఫిషియల్గా అల్లుడు గారు అని అంటే కనుక అది కూడా మీకు ఎక్కదు బ్రెయిన్కి. సో అసలు సిసలైనటువంటి ప్యూర్ లవ్, ఎఫెక్షన్ అండ్ కేర్ కావాలి అంటే మీకు నేను ఏ విధంగా ఉంటే ఇష్టం అనేది ఒక్క మాట అడగండి. మీ ఈగో తగ్గిపోతుంది, మీ ఆలోచన పెరుగుతుంది, మీ యొక్క మానవత్వం పెరుగుతుంది. మీ ఈగో అనేది కొద్దిగా తగ్గించండి. ఓకే, నేను మారడానికి ట్రై చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. బంగారం లాంటి మాట అన్నాడు మీ ఆయన, మారటానికి ట్రై చేస్తానని చెప్పి. ఈరోజు మటన్ కర్రీ ఉండాలి నువ్వు. ఎస్ థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా. బాయ్. ఒక చిన్న ప్రాబ్లం సార్ నిజంగా, అసలు అదే పెద్ద ఇష్యూనే కాదు మేడం. ఈగోకి సంబంధించిన ఇది ఈగో తప్ప ఏమీ లేదు. అయితే పెళ్ళైన కొత్తలో చాలా సర్వసహజంగా ఇలాంటివి చూస్తూనే ఉంటాం. మన సరదాగా 4 జోకులు వేసుకుని ఇది ఇంత దూరం వచ్చేసి తెగిపోయే మాట అంటాం, తల్లిదండ్రులనే కట్ చేసేసుకొని నువ్వు నా దగ్గరే ఉంటావు అనేటటువంటిది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైం ఆ అమ్మాయి మనకు ఫోన్ చేయటం, మనం అమ్మాయికి సొల్యూషన్ చెప్పడం, అతనిలో మార్పు రావటం చాలా అద్భుతం మేడం. మారిపోయి ఒకసారి మన దగ్గరికి వస్తే బాగుంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.